నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే దానికి గైర్హాజరైనటువంటి వైసీపీ పార్టీ శాసన మండలిలో మాత్రం అసెంబ్లీని ఉద్దేశిస్తూ శాసన మండలి ఎమ్మెల్సీలు చంద్రబాబు గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకుండా పారిపోయారు అంటూ కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి లోకేష్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇందుకే లోకేష్ గారు ఏం మాట్లాడారు, శాసన మండలిలో శాసన సభకు హాజరు కాకుండా శాసన మండలిలో ఇలా రెచ్చిపోవడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, అసలు శాసన సభకు హాజరు కాకుండా శాసన మండలిలో వచ్చేసి గట్టిగా పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. అంటే ఇప్పుడు వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉండి వీళ్ళు హాజరు అవ్వకుండా గతంలో చంద్రబాబు గారు వెళ్ళిపోయారు, పారిపోయారు, సభకు రాకుండా అని చెప్పి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని బహిష్కరించిన తీరు వైసీపీ పార్టీ నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఆ శాసనసభ పక్షం మొత్తం కూడా సిగ్గుతో తలంచుకోవాల్సిన విషయం. ఎందుకు? ఆయనేమి ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన అవసరం వస్తుందని చెప్పని పారిపోలా, తనకు తగిన సంఖ్యాబలం లేదని చెప్పని పారిపోలా, తనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని పారిపోలా. ఆయన కౌరవ సభగా మారిన ఈ అసెంబ్లీకి నేను హాజరుగాను, ఇది మళ్ళీ గౌరవ సభగా మారిన తర్వాతే అసెంబ్లీకి హాజరవుతాను అని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సభను బహిష్కరించి బయటికి వెళ్ళారు. అంతకుముందు అదే వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 23 మాత్రమే ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం నుంచి 4 తన పార్టీలో ఫిరాయింపు చేసుకొని ఆ మిగిలిన 19 మందిలో నుంచి 18 మందిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వం నుంచి ప్రజలకు సంబంధించిన చాలా సమస్యల మీద సమాధానాన్ని, స్పందనని రాబట్టారు. కాబట్టి పోరాట తత్వం ప్రదర్శించలేక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని వదిలిపెట్టలా. చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారు రాజకీయాలకి సంబంధం లేని సాధారణ గృహిణి. ఆమె వ్యక్తిత్వాన్ని నిండు అసెంబ్లీ వేదికగా సభానాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సతీమణిని తన శాసనసభా పక్షం అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటే కట్టడి చెయ్యని జగన్మోహన్ రెడ్డి, చిరునవ్వులు చిందించుకున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసిన తర్వాత ఆవేదనతో ఇటువంటి సభలో ఇటువంటి చర్చలు జరిపే సభ్యుల సమక్షంలో వీళ్ళ మధ్యలో నిలబడి ఈ సభలో ప్రాతినిధ్యం వహించడం కన్నా ఈ సభను బహిష్కరిస్తే మేలని ఒక నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సభను బహిష్కరించారు. మొదటి నుంచి సమావేశాలకి విలువిచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సభానాయకుడిగా కానీ ప్రతిపక్ష నాయకుడిగా కానీ సభలో చివరి నిమిషం వరకు పాల్గొనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు సభని వదిలిపెట్టి పారిపోయారు అని చెప్పని వాళ్ళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి చర్యను సమర్థించుకుంటూ చేస్తున్న వ్యాఖ్య. ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ ప్రస్తావన తీసుకురావడం ద్వారా వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలు వాళ్ళకు ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అయింది. ఎందుకంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సభను బహిష్కరించారు అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా వైసీపీ పార్టీ చేసిన జుగుత్సాకరమైన వ్యాఖ్యలు, ఏ వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా జరిగి శాసనసభ్యులుగా వీళ్ళని మనం చట్టసభలకు పంపిస్తే ఈ విధమైన వ్యాఖ్యలు వీళ్ళు చేసేది అని చెప్పని ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన మొత్తాన్ని చిత్తుగా ఓడించి కూర్చోబెట్టారు ప్రజలు. ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి చర్యలను సమర్థిస్తా ఆయన శాసనసభని బహిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు బహిష్కరించిన సందర్భాన్ని పోల్చి చూడటం అనేది వైసీపీ పార్టీ దిగజారుతనానికి నిదర్శనం. ఇక్కడ గమనించుకుంటే ఈ ఒక్కటే కాదు, అంటే మనకి చరిత్రలో కొన్ని సందర్భాల్లో కొంతమంది శాసనసభలను బహిష్కరించారు. ఎన్టీ రామారావు గారు 1989-94 మధ్యకాలంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఆ రోజు తెలుగుదేశం శాసనసభ్యులు శివారెడ్డి గారు జమ్మలమడుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రివర్యులు, వారిని శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమాగంలో బాంబులు వేసి చంపేశారు. ఆ చంపేసిన సందర్భంలో తన ఎమ్మెల్యేని హత్యగావించిన సందర్భంలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆనాడు ఆ హత్యకి బాధ్యుడిగా నాటి హోంమంత్రి అదే కడప జిల్లాకు చెందిన మైసరారెడ్డి గారిని రాజీనామా చేయమని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అలా డిమాండ్ చేసిన సందర్భంలో ఎన్టీ రామారావు గారి పట్ల నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అవమానకరంగా ప్రవర్తిస్తే ఆగ్రహ వేశాలతో ఎన్టీ రామారావు గారు
ఇటువంటి సభలో పాల్గొనడం అనేది నాకు అవమానకరంగా ఫీల్ అవుతున్నా, మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తా అని చెప్పని శపథం చేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత తమిళనాడులో జయలలిత గారు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నారు, కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న జయలలిత గారిని డిఎంకే శాసనసభ్యుడు నిండు సభలో ఆమె చీరబట్టుకు లాగితే ఆమె కూడా అవమాన భారంతో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతా అని చెప్పని ఆమె కూడా సభను బహిష్కరించి వెళ్ళిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన సతీమణి పట్ల అవమానకరంగా వ్యవహరించిన సభలో గౌరవ సభగా ఉండాల్సిన సభని కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వానికి పాల్పడుతున్న సభలో అటువంటి సభ్యుల మధ్య పాల్గొనడం నాకు అవమానకరం, ప్రజలకు అవమానకరం, రాష్ట్రానికి అవమానకరం అని చెప్పని భావించి ఆయన కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని చెప్పని శపథం చేసి వెళ్ళారు. ఈ 3 సంఘటనలు 3 ప్రత్యేక పరిస్థితుల్లో జరిగినాయి. ముగ్గురు వాళ్ళ శపథాన్ని నెరవేర్చుకొని ముఖ్యమంత్రులుగానే మళ్ళీ సభకు వచ్చారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు బహిష్కరిస్తున్నాడు? ఎన్నికలలో ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా నీకు కట్టబెట్టని ప్రతిపక్ష హోదా కావాలి అని డిమాండ్ చేస్తూ సభను బహిష్కరిస్తున్నావు. ఆ 3 సందర్భాలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బహిష్కరిస్తున్న సంబంధానికి అసలు పొంతనుందా? అంటే అసలు ఇక్కడ ఎమ్మెల్యేలది కూడా కౌంట్ చేయడానికి లేదంట సార్. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఆయనే కాబట్టి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట, ఎమ్మెల్యేలు కౌంటే కాదంట. ఆయనకి 40% ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఆయన ప్రతిపక్ష నేత. దీనిపై నేను హైకోర్టుకు కూడా వెళ్తా అంటున్నారు ఆయన. హైకోర్టుకు వెళ్ళారు ఆల్రెడీ. ఇక్కడ గమనించుకుంటే 1994లో ఇందాక మనం ప్రస్తావించుకున్న ఎన్టీ రామారావు గారు సభను బహిష్కరించిన ఇన్సిడెంట్ తర్వాత 1994లో ఎన్టీ రామారావు గారు ఆయన నెగ్గిన తీరు ఎలా జరిగింది అని అంటే తనతో పాటు మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీల కన్నా తక్కువ స్థాయికి అప్పటి వరకు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కల. మరి ఆ రోజు 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో 26 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే మరి కాంగ్రెస్ మాత్రమే ప్రతిపక్ష పార్టీ అని చెప్పని కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. నాటి సిఎల్పి లీడర్ పీజీఆర్ గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పరిగణించలేదే. 2014 నుంచి 2024 వరకు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక సీట్లు ఉన్నాయి ప్రతిపక్షంగా. కానీ పార్లమెంటులో కానీ అసెంబ్లీలో ఉండే కన్వెన్షన్ ప్రకారం 1/10 షేర్ ఆఫ్ ది హౌస్, ఆ సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి దక్కలా. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ పక్ష నాయకుడికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వలేదు. కళ్ళ ముందు కనిపిస్తున్న దృష్టాంతాలు అవి. నిజంగా పనిచేసే తాపత్రమే ఉంటే, పనిచేసే సామర్థ్యమే ఉంటే, ప్రభుత్వాన్ని నిలదీయాలనే చిత్తశుద్ధి ఉంటే, మనల్ని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలనే అంకిత భావమే ఉంటే సంఖ్యాబలంతో సంబంధం ఏముంది? ప్రతిపక్ష హోదాకి సంబంధం ఏముంది? మనం శాసనసభలో చాలా సందర్భాల్లో ఒక సభ్యుడు 2 సభ్యులు ఉన్న పార్టీలను చాలా సందర్భాల్లో చూసాం. చిత్తశుద్ధితో అంకిత భావంతో నిత్యం ప్రజా సమస్యల పట్ల సంఘర్షణ చేస్తూ వాళ్ళ వాణిని బలంగా జయప్రకాష్ నారాయణ కన్నా ముందు నుంచి కూడా ఓంకార్ గారు అని ఉండేవాళ్ళు ఎంసీపీఐ పార్టీ, సిపిఐఎంఎల్ ప్రజాపందా నుంచి గుమ్మడి నరసయ్య గారు అని ఉండేవారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళే, కానీ ఎంత సమర్థంగా వాళ్ళ వాదన వినిపిస్తూ ఉండేవాళ్ళు అసెంబ్లీలో. 2004లో భారతీయ జనతా పార్టీకి జి కిషన్ రెడ్డి గారు, దొరబాబు గారు ఇద్దరే శాసనసభ్యులు. కానీ కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ వాడిని చాలా బలంగా వినిపించారు. 2009లో మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీకి 20 శాసనసభ్యులు, సిపిఎం పార్టీ నుంచి నోముల నరసింహయ్య గారు, జోలకంటి రంగారెడ్డి గారు 20 శాసనసభ్యులు. కానీ వాళ్ళ పార్టీల వాడిని చాలా బలంగా అసెంబ్లీలో వినిపించారు. ప్రజా సమస్యలు నిత్యం అసెంబ్లీలో లేవనెత్తారు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. 543 మంది ఉన్న పార్లమెంట్లో ఎంఐఎం పార్టీకి ఒక్కడే పార్లమెంట్ సభ్యుడు. కానీ ఎంత సమర్థంగా ఆయన వాదన వినిపిస్తూ ఉంటారు, ఎన్ని సమస్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఉంటారు. నాయకత్వ పటిమది, ఆ పటిమ లేని జగన్మోహన్ రెడ్డి, ఆ సామర్థ్యం లేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ 164 మంది ఉన్న అధికార పక్షాన్ని చూసి గుండె చెదిరి పిరికిబారి సభకు హాజరు కాలేక నిస్సంకోచంగా వెన్నుచూపి పారిపోయి తన ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు ఇవన్నీ ఎక్కడ చర్చకు వస్తాయో వాటికి సమాధానం చెప్పలేని నిస్సహాయుడిగా తాను ఎక్కడ మిగులుతానోనని చెప్పని వాళ్ళ వెన్నుచూపు పారిపోయి దానికి 2024 ముందు చంద్రబాబు నాయుడు గారు సభను బహిష్కరించిన అంశాన్ని ప్రస్తావనకు తీసుకురావడం ద్వారా ఆ రోజు ఏం జరిగింది, ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు అనేది
ఇవాళ ప్రజల్లో వాళ్ళకు వాళ్లే చర్చనీయాంశం చేసుకొని వాళ్ళని వాళ్లే పలసం చేసుకుంటా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.